ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? కొన్నిసార్లు మన జీవితంలో నిరాశ అనేది ఏలుబాటు చేస్తుంది. అసలు ఎందుకు ఈ నిరాశ అనేది మన జీవితంలో వస్తుందో కూడా అర్థం కాదు. అరే, మనం అందరిలాగా ప్రయాసపడకుండా ఏమీ లేమే, ఎంతో ప్రయత్నం చేస్తున్నాము, అయినా కూడా ఈ యొక్క ఓటమి ఎందుకు, ఈ యొక్క నిరాశ ఎందుకు అని చాలాసార్లు బాధపడుతూ ఉంటాము. సేమ్ ఎగ్జాక్ట్గా సీమోను పేతురు జీవితంలో కూడా ఇటువంటి నిరాశని ఎదుర్కొన్నాడు. అతడు రాత్రంతా ప్రయాసపడి వలలు వేశాడు చేపలు పడదామని. కానీ ఆయన ఎంత ప్రయాసపడ్డా ఒక్క చేపని కూడా పట్టుకోలేకపోయాడు. ఆ ఏరియా అంతా కూడా ఆయనకు తెలుసు. ఏ సమయంలో వల వేస్తే చేపలు పడుతుందో అతనికి తెలుసు. ఎటువంటి వలలు ఉపయోగిస్తే చేపలు పడతాయో తెలుసు. ఏ ప్లేస్లో వేస్తే చేపలు పడతాయో తెలుసు. అయినా కూడా ఆ రోజు రాత్రంతా వలలు వేసినా ఆయనకు ఒక్క చేప పడలేదు. ఫలితంగా నిరాశని చూశాడు. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంకా కొంచెం లోతునకు వెళ్ళి వలవేయు సీమోను అని చెప్పినప్పుడు, నీ మాటను బట్టి నేను వల వేస్తాను అని చెప్పి పేతురు లోబడ్డాడు. ఆ మాటను పట్టుకొని వల వేశాడు. అప్పుడు విస్తారమైన చేపలు అతడు పట్టుకొనగలిగాడు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఓటమి, నిరాశ అని మనము బాధపడుతున్నాం కదా. మనం ఒకటి మిస్ అయిపోతున్నాం. ఏంటంటే ప్రభుతో లోతుగా నడుచుట. ఎప్పుడైతే ప్రభు మాటను బట్టి పేతురు లోతునకు వెళ్ళాడో అప్పుడు విస్తారమైన చేపలు పట్టాయి. ఈరోజు నువ్వు ప్రభువులో పైన ఉన్నావేమో, ఏదో నామకార్థంగా ఉన్నావేమో, అందుకే ఆ ఓటమి, అందుకే ఆ నిరాశ నిన్ను వెంబడిస్తుంది. ప్రభు సెలవిస్తున్నాడు, ఇంకా కొంచెం లోతునకు వెళ్తావా, విస్తారమైన గొప్ప కార్యములు నీ జీవితంలో చేస్తాను అని ప్రభువు సెలవిస్తున్నాడు.